నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. అధికారులతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సమీక్ష. పార్టీ కండువాలు కప్పిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఎన్సీపీ పార్టీలో చేరికలు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికన్ పారిశ్రామిక నగర శివార్లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సింగరేణి, పోలీసు అధికారులు, ఇతర బాధ్యులతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ సమీక్షను నిర్వహించారు, దిశానిర్దేశకం చేశారు. కాగా జాతర జరిగే ఆ 4 రోజులు తన కుటుంబం, తన టీం జాతరలోనే బస చేస్తామని ఆయన ప్రకటించారు. కొట్టే వరకు పెట్టే ఏంటి అవర్స్ అయిపోవడం అక్కడ నేను మొన్న ఎట్లా చూసినా ఇప్పుడు అట్లే ఉంది. అది కచ్చరా మా కృష్ణారెడ్డి గారు చెప్పినది కాల్ చేయమని. ఇట్స్ నాట్ దట్. అక్కడ చూడండి జంగల్ ఇంకా అట్లే ఉంది. చెప్పినా కదా. అవును, ఎవరు కాంట్రాక్టర్ ఎవరు మరి ఎందుకు చేస్తలేరు? నాకు చెప్పింది మొన్న వస్తే ఇప్పటిదాకా అట్లే ఉంది. మేడిపల్లి సింగరేణి కదా, వారు సింగరేణి ఆఫీసర్. ఇప్పుడు నేను అది డంపర్స్ పెట్టి ఏమని చెప్పిన, నా చైర్మన్ గారు చెప్పింది ఏమని చెప్పి, ఎందుకు వేస్తలేరు? 4 లారీ సరిపోయి సార్. ఒక ఆర్కే కూడా వచ్చి నిలబడతారు మీతో పాటు సపోర్ట్ చేయక. కొన్ని పెడితేనే ఫటాఫట్ వేస్తే ఏమైనా అవుతుంది సార్. వాళ్ళకి నెగిటివ్ చెప్తారు, ఇప్పుడు కుదరదు సార్ తర్వాత చేస్తామంటే ఎట్లా? ఇప్పుడు మాట్లాడిపోయాలా? ఈ గోడ అంతా అటు దిక్కు ఎక్కువ ఉన్నది, ఇటు దిక్కు తక్కువ ఉన్నది. ఆ గోడ అటు సైడ్ ఎక్కువ ఉన్నది, ఇటు సైడ్ తక్కువ ఉన్నది. మళ్ళా ఈ గోడ కూడా కొట్టాలి మేడం. అంటే మన కూడా మంచి కొడతారు. అది గోడ అవతల ఉందండి. అక్కడ గోడ
మీరందరూ కూర్చొని ఒక సమీక్ష నిర్వహించుకోవడం అనేది ఒక మంచి పరిణామం. వచ్చే భక్తులు ఈసారి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పెరుగుతున్నటువంటి ఒక డెఫినెట్గా పెరుగుతారని ఒక ఆలోచన. అద్భుతమైన ఏర్పాటు చేస్తున్నాం. చేసే కాడికి సుమారుగా సంవత్సరం కాలం నుంచి ప్రారంభం చేస్తే 7-8 నెలల నుంచి పని జరుగుతూ ఉంది. అయినా కూడా మనం ఇంకా కార్యాచరణలోనే ఉన్నాం. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ నిరంతరం వచ్చే 2 సంవత్సరాలకు ఇప్పటి నుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు అధికారులందరూ కూడా పూర్తిగా ఎవరెవరు ఇంకా ఏం చేయాలి, ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఏ డిపార్ట్మెంట్, సింగరేణి డిపార్ట్మెంట్, ఆర్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్లు, కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ట్రాఫిక్ని నియంత్రించడం, ట్రాఫిక్ని ఏర్పాటు చేయడం, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం, ఎక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేసేటువంటి కార్యాచరణను మరియు ఇప్పటి నుంచే దాని ఒక ప్రాక్టీస్గా చూడాల్సిన వస్తూ రాజ్ ఠాకూర్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆర్గనైజేషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి నివసించే అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడానికి ఒక పెద్ద హాల్ పక్కకి అది కూడా ఏర్పాటు చేసేటంటే పూర్తి స్థాయిలో సైన్ బోర్డ్స్, అనౌన్స్మెంట్స్, తర్వాత సీసీ కెమెరా కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేద్దాం. ఒక అద్భుతమైన ఏర్పాటు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ గోస్ అండర్ ఆల్ దిస్ కమిటీ అఫీషియల్స్. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. రామగుండం ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని, రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ మేయర్గా గెలిపిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని రామగుండం మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. 46వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కందుకూరి శ్రీనివాస్తో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత 2 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని, అభివృద్ధి సాగుతో చిరు వ్యాపార దుకాణాలు కూల్చి వారిని రోడ్డున పడేశారన్నారు. తాము 5 ఏళ్ల పాలనలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ పరిపాలన సాధించామని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఈసారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కందుకూరి శ్రీనివాసును ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాల రాజిరెడ్డి, మూల విజయారెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, పర్లపల్లి రవి, నారాయణ దాస్ మారుతి, నడిపెల్లి అభిషేకరావు, సింహాచలం రత్నాకర్, జక్కుల తిరుపతి, రవి, ఎంచర్ల మహేష్ తదితరులు ఉన్నారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరినాయి అనేటువంటిది మీరు కూడా అనుభవిస్తున్నారు. ఏ ఒక్కటి కూడా
లేదు, ఒక్కటి పంచాయతీ పెట్టే బస్సులది తప్ప ఏ ఒక్కటి కూడా లేనటువంటిది. కాబట్టి 10 సంవత్సరాల అభివృద్ధి కావాలా, 2 సంవత్సరాల విధ్వంసం కావాలా అనేటువంటిది ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు జరిగేటువంటి మేయర్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఈ 46 ఇట్లా అన్ని రకాల మాటలు ఇచ్చారు. రేపు మళ్ళా మీ దగ్గరికి ఓట్లకు వస్తారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు మనం అందరం కూడా అడగాలనా లేదా? మరి 2500 ఆ రోజు ఇస్తా అన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు గడిచింది, 60,000 రూపాయలు రావాలి మాకు, గెలిచినాక వెంటనే ఇస్తా అన్నారు. మీరు మళ్ళీ ఓటుకు వచ్చారు కదా, 60,000 ఇవ్వండి, మేము మీకు ఓటేస్తాం అని అడగాలి. మరి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతా అన్నారు, కేసీఆర్ 2,000 ఇచ్చిండు. కొంచెము పెద్ద మనుషులకు తొందర ఉంటుంది ఎందుకు, అయితే 2,000 రూపాయలు కేసీఆర్ పెన్షన్ చేసిండు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 4,000 చేస్తామని అన్నారు. ఇస్తా అంటే ఆశ ఎవరికైనా, 4,000 రూపాయలు చేస్తా అనగానే వాళ్ళకే ఓట్లు గుద్దిరు అందరు. ఎప్పుడు చేస్తా అన్నాడు, 2 నెలలనే చేస్తా అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది, 4,000 చేయలే. 4,000 చేస్తే ఇప్పటికీ ప్రతి ఒక్క ముసలి తల్లికి 96,000 వచ్చేటి. మరి ఆ 96,000 ఇస్తేనే మీ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తామని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళన్నా ఓటు వచ్చి అడిగితే చెప్పాలి, అడగాలి లేదా? అడగాలి. మరి అప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి హామీ ఇచ్చారు కదా, ఇచ్చినటువంటి హామీనే అడుగుతాం. అందుకోసమే మీరు మనకు సేవ చేసేటువంటి నాయకుడిని గెలిపించండి, మనకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడిని గెలిపించండి. కేకేసీని మీకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా సేవ చేస్తాడు కాబట్టే మీ అందరి కోరిక మేరకే ఇలా బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించడంతో పాటు ఇలా ఆయన మొట్టమొదటిగా మీ యొక్క కాలనీలో ఆయనకు మనము ఈ టికెట్ గురించి కూడా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. అందుకే మీరందరూ నిలబడి తప్పకుండా గెలిపిస్తారని విశ్వసిస్తూ రామగుండం నగరపాలక సంస్థ 47వ డివిజన్కు చెందిన నాయకుడు ఎండి బషీర్ తన అనుచరులతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ సమక్షంలో 47వ డివిజన్కు చెందిన పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎన్సీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, ఎండి బషీర్తో పాటు ఇతరులకు ఎన్సీపీ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడారు. ఎప్పుడు కూడా వాళ్ళ అధికారాన్ని వాళ్ళు వినియోగించుకోలేరు. గెలిచిన ప్రతి కార్పొరేటర్ అధికార పార్టీలోనే ఉంటున్నాడు. ఊసలో ఎందుకంటే ఈనాడు మారుస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏ పార్టీ ఉంటాడో తెలియదు. ఇండిపెండెంట్ అంటాడు, వస్తాడు, అమ్మానా పట్టేది మీకు అభివృద్ధి చేస్తా అంటాడు. ఇప్పటి వరకు ఈ రామగుండ మున్సిపాలిటీ నుంచి ఈ రోజు కార్పొరేషన్ జరిగిన తర్వాత ఏ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇండిపెండెంట్ గా ఉండి ఇండిపెండెంట్ గా డివిజన్ అభివృద్ధి చేసిందో ఒక్కరి పేరు చెప్పండి, నేను ప్రతిదాన్ని చెప్తా. మేము ఉన్నారు ఆందోళన, ఎవరైనా గెలవడం, ఒక పార్టీలో అధికార పార్టీలో అమ్ముకోవడం, వాళ్ళ యొక్క చెట్ల తిరగడం, ఇది మాత్రమే సర్వసాధారణమైన రోజు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.